తండ్రి ఒక కొడుకు ఇద్దరు కలిసి అంగట్లకు పోయిండ్రంట. ఆడ కొడుకుకు వాళ్ళ నాయన ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చిండంట. నాకు ఏం వద్దు, నాకు 2 ఇప్పిస్తేనే తింటా అని లొల్లి పెట్టిండంట. మా నాయన కదా, నా బుజ్జి కదా, ఇనురా ఈ ఐస్ క్రీమ్ తినురా అని ఎంటబడ్డాడంట. అట్లనే ఏడ్చుకుంటా 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 ఇంటి దాకా పోయిందంట. కానీ ఐస్ క్రీమ్ మాత్రం తినలేదంట. ఒక దిక్కు తండ్రి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కరిగి కారిపోతుందంట. పోరోడు దాన్ని చూసుకుంటా చూసుకుంటా ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఇంటి దాకా పోయిందంట. ఇక ఆయంత ఏడ కరిగిపోతుందో అని ఆ ఉన్న ఒక ఐస్ క్రీమ్ని తండ్రి చేతిలోకి వెళ్ళి గుంజుకొని తినేసిండంట. ఎట్లుంది స్టోరీ? బాగుంది కదా. ఇప్పుడు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ముచ్చట కూడా ఇట్లనే ఉంది చూడు. కానీ ఇంత లైన్లకు వస్తున్నదబ్బా కథ. తెలంగాణ ఇచ్చుడే వద్దన్నారు ముందుగల సీమాంధ్ర కేంద్ర మంత్రులు. రాజీనామాలు అన్నారు, అడ్డుకుంటామన్నారు, ఏదేదో చెప్పిర్రు. ఏది చెప్పినా కేంద్రం వాళ్ళు వినకపోయే వరకల్లా ఆఖరికి మంత్రులే సాలించుకొని కూసున్నారు. ఎంత మొత్తుకున్నా చెవుటోన్ ముంగట శంఖ మోదినట్టే గాని లాభం లేదనుకున్నారట. ఇంత మొత్తుకున్నా ఇనకపాయే. కనీసం ఇదన్న చెప్దామని మళ్ళొక ముచ్చట తయారు చేసుకున్నారట. అయ్యా తెలంగాణ ఇస్తే ఇయ్యుండ్రి గాని మరి సీమాంధ్ర సంగతి ఎట్లా చేస్తారు అని అడుగుతున్నారట. ఇక ఎట్లయినా తెలంగాణ ఆపేటట్టు లేరు కాబట్టి గుంటూరు విజయవాడ నడుమ పట్నం కట్టుమంటున్నారట. బొచ్చెడు పైసలు ఇయ్యాలి మాకు అని కోరుతున్నారట. మేము ఏం చేసినా శిస్తులు కట్టుమనొద్దు, రాయలసీమోళ్లకు ఉత్తరాంధ్రోళ్లకు జరన్ని ఎక్కువ పైసలు ఇయ్యాలి, ఎందుకంటే వాళ్ళు వెనకబడ్డారు కాబట్టి. హైదరాబాద్ ల పైసలు లెక్కతోని వంచాలి, నీళ్ల పంచాయతీ రాకుండా కాగితం రాసుకోవాలి, సీమాంధ్రలో ఇంకా జరాన్ని కాల్వలు కట్టాలి, విజయవాడ తిరుపతిల గాలి మోటార్లు తిరిగేటందుకు జర పెద్దగా చెయ్యాలి. ఇసొంటి కొన్ని చెప్పిర్రట. అయితే ఇంట్లో ఇంకా ఆశదావన్ కొంతమంది హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలంటున్నారట. తెలుగోళ్ళంతా కలిసుందాం అనుకునేటోళ్ళు హైదరాబాద్ నే ఎందుకు చేయమంటారో అర్థం చేసుకోండి. సీమాంధ్రోళ్ళు ఉట్టి హైదరాబాద్ లోనే ఉన్నారా? వరంగల్ ఉన్నారు, నిజామాబాద్ లో కూడా ఉన్నారు. వాళ్ళు గంగల కలిసినా ఏం కాదు గాని హైదరాబాద్ ను మాత్రం యూటీ చెయ్యాలనంట. ఇక అట్లా కూడా కాకపోతే రాయల తెలంగాణ అన్నా సరే దానికి కూడా మేము సమ్మతమే ఉన్నాం అని చెప్తున్నారట. కానీ నిన్న మొన్నటి కంటే ఇది జర మంచి ముచ్చటనే. తెలంగాణ ఇయ్యొద్దని మాత్రం చెప్తలేరు మున్పటి లెక్క. ఇస్తే ఇయ్యుండ్రి గాని మాకేం చేస్తారు అని అడుగుతున్నారు. కేంద్రమోళ్ళు ఏమిచ్చినా తీసుకోండ్రి, ఎవ్వరు వద్దంటలేరు గాని మళ్ళా తెలంగాణకెళ్ళి చార్మినార్ తెచ్చి మాతాన పెట్టుర్రి, అసెంబ్లీ బంగ్లా గూలగొట్టి మా పాలు మాకియ్యుండ్రి అని తిర్రి మాటలు మాట్లాడితే మాత్రం ఊకునుడు లేదంటున్నారు తెలంగాణ జనం. మీకేం కావాలనో అడుగుర్రి, కానీ తెలంగాణ నోట్ల మన్ను పోస్తానంటే మాత్రం ఒప్పుకునుడే లేదన్నట్టు ముచ్చట.